వాటర్ మెలన్ పేటా సలాడ్ చూడబోతున్నాం అనమాట. ఏ తేజు నువ్వు కూడా నేర్చుకోరా, అన్ని తింటా ఉంటది నేర్చుకోదురా. నేను నేర్చుకోమంటే ఉప్పు డబ్బా పప్పు డబ్బా చూస్తూ ఉంటాయి. అంటే అది ఏంటి చెట్టు నుంచి పీకుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు, గ్లాస్ లోనే కదా ఉంది, తీ తొందరగా. నా స్టైల్లో ఏదో గార్నిషింగ్ లాంటిది చేశాను. బాగుందనా? నిజం బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ మజా. సో ఎస్, సమ్మర్ అనగానే వచ్చే సమ్మర్ హాలిడేస్కి వచ్చే హ్యాపీనెస్ ఎలా గుర్తొస్తుందో మనకి ఈ యూవీ రేస్ లెవెల్ పెరగడం వల్ల స్కిన్కి అయ్యే డ్యామేజ్ గురించి, స్కిన్ ఫేస్ చేసే హ్యూమిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి అంతే భయపడతాం అందరము. అందుకనే మనం సమ్మర్లో ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ కనుక ఫాలో అయితే స్కిన్ హెల్దీగా గ్లోయిగా ఉంటుంది. మీరు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా, స్కిన్ భలే మెరుస్తుంది, ఏం చేస్తుంటారు మీరు, టిప్స్ చెప్పండి అని చెప్పేసి. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మనకి బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కేర్ రెండు విధాలుగా మనకి చాలా అవసరం. స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే మాత్రం డైలీ 3 లీటర్స్ to 4 లీటర్స్ వాటర్ తాగాలని అందరికీ తెలిసిందే. సో దాంతోపాటు కొన్ని ఫాలో అవ్వాల్సిన టిప్స్, కొన్ని నాకు తెలిసినవి, నేను ఫాలో అయితే రిజల్ట్స్ వచ్చినవి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో మనకి ఎక్స్టర్నల్ కేర్కి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఆబ్వియస్లీ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. కానీ ఈజీ టిప్స్ రెండు మీకు చెప్తాను. నేనైతే అది కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఏది బోర్ కొడితే అది మారుస్తూ ఉంటా. సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసరికి క్లెన్జింగ్కి మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, 1 టీ స్పూన్ పెరుగు తీసుకొని ఒక హాఫ్ కుకుంబర్ అంటే మన కీరా దోసకాయ ఉంటుంది కదా, అది హాఫ్ తీసుకోండి. ఈ రెండు కలిపి చక్కగా బ్లెండ్ చేస్తే మంచి పేస్ట్ తయారవుతుంది సాఫ్ట్గా. ఆ పేస్ట్ని మనం ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత లూక్ వామ్ వాటర్, గోరువెచ్చటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మంచిగా ఫేస్ అంతా ఇంప్యూరిటీస్ క్లీన్ అయిపోయి హెల్దీగా ఉంటుంది, మంచి గ్లో కూడా వచ్చేస్తుంది రేడియన్స్తో. దీనివల్ల ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి మన స్కిన్ రేడియంట్గా ఉంచుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, అంటే పెరుగు పడదు, నాకు ఈ ప్రాసెస్ నచ్చలేదు, ఇంకేమన్నా ఆప్షన్ ఉందా అని అంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది హాఫ్ స్పూన్ తీసుకొని 1 టీ స్పూన్ మంచి హనీ తీసుకోండి. రెండు కలిపి మంచి పేస్ట్ తయారవుతుంది. కలిపి బాగా బ్లెండ్ చేసుకుంటే ఆ పేస్ట్ని మంచిగా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు ఉంచుకొని కూల్ వాటర్ తోటి క్లీన్ చేసుకున్న సేమ్ రిజల్ట్ అనమాట. మంచిగా క్లీన్ అయిపోయి స్కిన్ మంచి గ్లో వస్తుంది. అండ్ ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇది అలవాటు చేసుకోండి. నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్న, భలే ఉంది. ఐస్ క్యూబ్స్ కానీ అంటే మంచి నీళ్ళతో తయారైన క్యూబ్స్ మాత్రమే, ఆ క్యూబ్స్ని ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకుంటూ ఉండండి ఒక 5 మినిట్స్ పాటు. లేదా ఇప్పుడు ఈ మధ్య ఫేస్ రోలర్స్ అని వస్తున్నాయి, ఐస్ రోలర్స్ అని చెప్పేసి చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో లైక్ అమెజాన్ ఇలాంటి వాటిలో కూడా అవైలబుల్ ఉంది. దీంతో రోల్ చేసుకున్నా కానీ మన యాక్నీని ప్రివెంట్ చేస్తుంది. బ్లోటింగ్నెస్ కానివ్వండి, పఫీనెస్ కానివ్వండి, అదంతా మనకి ప్రివెంట్ చేస్తుంది. చక్కగా వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. బ్లోటింగ్ ఇమ్మీడియట్గా తీసేస్తుంది ఆ 5 to 10 మినిట్స్, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఇదైతే కంపల్సరీ అలవాటు చేసుకోండి. అండ్ ఈ సమ్మర్లోను వింటర్లోను ఏంటంటే మన లెగ్స్ బాగా డ్రై అవుతూ ఉంటాయి, కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి మా తాతను చూసి నేర్చుకున్న ఇదైతే మాత్రం కంపల్సరీ సాయంత్రం టైంలో కోకోనట్ ఆయిల్ రాసుకుంటాడు, రుద్దుతానే ఉంటాడు. ఏంది ఎప్పుడు రుద్దుతూ ఉంటాడో, అంత కేరింగ్ ఏంటో అని అనుకునేదాన్ని. ఇప్పటికీ మా తాత కాళ్ళు నెగ్గలు ఆడుతూ ఉంటాయి. సో అదే నాకు ఇన్స్పిరేషన్, అదే చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ కాళ్ళకు మంచిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. మన ఒంట్లో ఉన్న వేడి అయినా తగ్గుతుంది అండ్ మంచి మాయిశ్చరైజింగ్, నిజంగా స్కిన్ గ్లో అవుతుంది అనమాట. కాళ్ళు కూడా మంచిగా మెరవాలి అని అంటే ఇది మంచి టిప్ మీకు. అండ్ ఇంటర్నల్ కేర్కి వచ్చేసరికి మన అందరికీ తెలిసిందే, ఫ్రూట్స్ బాగా తినాలి అని. కానీ ఎంతమంది తింటున్నాం చెప్పండి? ఆ మ్యాంగో తప్పితే, మ్యాంగో అయితే అందరికీ పిచ్చి కాబట్టి అది తింటూ ఉంటాం. కానీ ఓన్లీ మ్యాంగోనే కాదు, మనకి వాటర్ మిలన్, మస్క్ మిలన్, పొమేగ్రానైట్స్, ఫిగ్స్, బెర్రీస్, పపాయ, ఇవన్నీ చాలా మంచి హైడ్రేషన్ ఇస్తాయి మన బాడీకి. ఇది బోత్ మన హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది
అండ్ స్కిన్ కేర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ ఇలాంటివి మంచిగా ఇంక్లూడ్ చేసుకోండి డైలీ. అండ్ నార్మల్ వాటర్ 3 లీటర్స్ 4 లీటర్స్ రోజుకి తాగడం బోర్ అనిపిస్తే కొంచెం ఇన్ఫ్యూజింగ్ వాటర్ కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు కదా. చక్కగా స్ట్రాబెర్రీస్, కమలాకాయ స్లైసెస్గా చేసుకోవచ్చు, ఆరెంజ్ని, అలా టేస్టీగా అవుతాయి వాటర్ కూడా. సో అలా కూడా మనం రిప్లేస్ చేసుకొని మంచిగా హైడ్రేట్ చేసుకోవచ్చు. యూజువల్గా స్నానం తర్వాత స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం మాయిశ్చరైజర్ని మనం అప్లై చేసుకుంటాం కదా. కొన్ని బ్యూటీ సోప్స్ కొంతవరకు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, బట్ ప్రాపర్గా క్లెన్స్ చేయవన్నమాట. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే మామాఎర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. సో నేను ఈ ప్రోడక్ట్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. ఇది లోషన్ ఇచ్చే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ 2-in-1 సొల్యూషన్ లాగా ఉంటుంది. సో సోపు ఇదే, లోషన్ కూడా ఇదే అనమాట. సో బేసిక్గా దీనిలో లెమన్ ఇంకా హనీ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ని ఇల్యూమినేట్ చేసి గ్లో ఇవ్వడం వల్ల స్కిన్ అనేది స్మూత్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. నమ్మడం లేదా? అయితే దీని రిజల్ట్స్ చూడడానికి మాయిశ్చర్ మీటర్ టెస్టింగ్ చేసుకుందామా? పదండి. ఈ లోషన్ సోప్ని నేను ఫేస్ అండ్ బాడీ పైన అప్లై చేస్తున్నాను. లేదర్ చూసారా ఎంత రిచ్గా వస్తుంది. సో మాయిశ్చర్ మీటర్లో వచ్చిన హై రీడింగ్ని మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది స్కిన్ పైన ఆయిలీనెస్ని తగ్గించేసి మాయిశ్చర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. యాక్చువల్గా దీన్ని ఫ్రాగ్రెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఈ లోషన్ సోప్లో గుడ్నెస్ ఆఫ్ ఉప్టన్ కూడా ఉందన్నమాట. అందువల్ల స్కిన్ బాగా జెంటిల్గా ఎక్స్ఫాలియేట్ అవడమే కాకుండా డీటాన్ కూడా అవుతుంది. అందుకే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో అని స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఎవ్రీడే లైఫ్తో బిజీగా ఉంటూ ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోలేని వాళ్ళకు కూడా ఇది అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్. డిస్క్రిప్షన్లో నేను ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఇచ్చాను. నా కూపన్ కోడ్ himaja2024 అని మీరు కనుక mamaearth.in వెబ్సైట్లో ఇంకా యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్ అని అందరికీ తెలిసిందే కదా. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రొడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామాఎర్త్ స్టాండ్స్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీకు దగ్గరలో ఉండే స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే. మీకు నియర్ బై మామాఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాకు కామెంట్ సెషన్లో కూడా చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ మామాఎర్త్లో వైటమిన్ సి మాయిశ్చరైజర్ సోప్ కూడా ఉంది. మనకి ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు. ఇది మన ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పాను. ఇప్పుడు నేను ఇంటర్నల్ కేర్ గురించి టిప్స్ చెప్తానన్నాను కదా. ఒకటి, మంచి సింపుల్గా తయారు చేసుకునే సమ్మర్ డ్రింక్ ఒకటి, అండ్ మంచి వాటర్ మెలన్ సలాడ్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గో టు కిచెన్. సో ఇప్పుడు మనం వాటర్ మెలన్ పెటా సలాడ్ చూడబోతున్నాం అనమాట. తేజు, నువ్వు కూడా నేర్చుకోరా, అన్ని తింటా ఉంటది, నేర్చుకోదురా. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఇప్పుడు మనకి తేజు నేను నేర్చుకోబోతున్నాం అంటే యాక్చువల్గా సింపుల్ వర్షన్ నాకు తెలుసు. నా ఫ్రెండ్ అభిరామ్, హిజ్ షెఫ్, ఫేమస్ షెఫ్. సో వాడు ఇంకా టేస్టీగా చూపిస్తానంటున్నాడు కాబట్టి హ్యాండ్ ఓవర్ టు అభిరామ్. క్యా కర్ రే అభిరామ్? హలో. యా, సో ప్రెప్ అంతా రెడీ అయిపోయింది. వాటర్ మిలన్. ఓకే, దీనికి మనకు కావాల్సిన యాక్చువల్గా నేనైతే ఓన్లీ ఈ రెండు కలుపుకొని కొంచెం ఏమంటారు జస్ట్ పెప్పర్ అలా యాడ్ చేసుకొని తినేదాన్ని. నువ్వేదో చేయబోతున్నావు. సో ఇప్పుడు మనం కొంచెం అప్గ్రేడెడ్ వర్జన్ లో చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూపి ఒకసారి. సో మనం ఇంగ్రీడియంట్స్ చెప్తాం. వాటర్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇది డ్రెస్సింగ్ వచ్చేసి లైట్ గా ఆలివ్ ఆయిల్, లెమన్, సాల్ట్, పెప్పర్.
బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కీరా, క్యూకంబర్స్, ఆనియన్ స్లైసెస్ నా ఫేవరెట్. సో ఇది వచ్చేసి మనకి ఫెటా చీజ్. మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా? ఎక్కడైనా దొరుకుతుంది. మనకి ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ స్టోర్స్ లో కూడా దొరికేస్తుంది. ఓకే, అంటే ఏంటది అసలు? ఇది చీజ్, ఫెటా చీజ్, కొంచెం సాల్టీగా ఉంటది. అదే హోటల్స్ లో వస్తుంది అది కదా. సో వాటర్ మిలన్ ఫెటా అని ఇప్పుడు చాలా ఫేమస్ కదా. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. త్వరగా చూపించు, మా వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, ఇంకా చాలా బ్లాగ్స్ చూసుకోవాలి వాళ్ళు. సో బౌల్ లో ఫస్ట్ ఇవి మనం వాటర్ మిలన్ వేసి ఇప్పుడు మన ముగ్గురికి ఇది ఓకే యా వచ్చేస్తుంది. 3-4 ఒక్కొక్కరికి చిన్న చిన్న కప్ చాలు, ఎక్కువ కూడా తీసుకోకూడదు. వాటర్ మిలన్ ఒక కప్ చాలు. సో క్యూకంబర్స్ యాడ్ చేసుకున్నాము. దీని తర్వాత ఆనియన్స్ కొంచెం ఇట్లా క్రష్ చేసి అదేలే బిర్యానీలో వేసేటట్టుగా వేసాం. ఓకే, ఇప్పుడు మన ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఫెటా చీజ్ ని మనం క్రంబుల్ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా చేతితోటి ఇట్లా నలిపేసి ఇట్లా. తెలుసులే, హోటల్లో చూసాం. ఓన్లీ వాటర్ మిలన్ మీద కూడా వేసుకొని తిన్నా క్రేజీ ఉంటది అసలు. అవును, అపోలో ఫుడ్ ఉండేది కదా అక్కడ సేమ్ ఉండేది. పిల్లలు కూడా ఇష్టపడి బాగా తినాలి అని అనుకుంటే కొంచెం చియా సీడ్స్ ఉంటాయి, సబ్జా గింజలు అంటారు, అవి కానీ నానబెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకి కదా యాక్చువల్ మనకు కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. టేస్టింగ్ అసలు. డ్రెస్సింగ్, ఆలివ్ ఆయిల్, పెప్పర్, సాల్ట్, పెప్పర్, ఆలివ్ ఆయిల్ అండ్ లెమన్. సాల్ట్ అంటే చాలా వేసుకునేది, కొంచెమే ఉంది, చాలా తక్కువ. ఎందుకంటే మనకి ఫెటా చీజ్ లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ. నేను నేర్చుకోమంటే ఉప్పు డబ్బా పప్పు డబ్బా చూస్తూ ఉంటాయి. అంటే అది అంటే నార్మల్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ వాడేది. సో యా, ఎలాగో అని బ్లాక్ చేసి నేర్చుకుంటా కదా, రెడీ అయిపోతే తెలుస్తుంది. మనం దీన్ని జస్ట్ ఇట్లా టాస్ చేసేసుకుంటే చాలు, స్టైల్ గా చేసుకొని. సో ఇది మంచి హైడ్రేషన్ కానీ హెల్త్ కానీ చాలా మంచిది. స్కిన్ అయితే గ్లోయింగ్ మామూలుగా ఉండదు ఇలా తింటే. కనీసం వీక్లీ 2-3 తినొచ్చు మంచిగా. ఇది మనం ఇది ఇప్పుడు 3 members కి చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద బౌల్ చేసుకున్నాం. కానీ యూజువలీ ఒక్కళ్ళకి అంటే ఇంత బౌల్ చాలు, లైక్ సూప్ బౌల్ ఒక్కటి చాలు, సరిపోతుంది. దీంట్లో మనం కొన్ని మింట్ లీవ్స్ కూడా వేసుకుందాం. మింట్ లీవ్స్ వేస్తా. ఏంటి చెట్టు నుంచి పీకుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు? గ్లాస్లోనే కదా ఉంది, తీ తొందరగా. లైట్ గా నీ పర్ఫెక్షన్ తగలే ఆకులు అలా ఏరా, ఏం కాదు, తింటాం. చాప్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బైట్ సైజ్. నా స్కిన్ ఆఫ్ కోర్స్ ఇది కూడా. ఓకే, డన్. నాకు వచ్చిన దాని మీద ఇది చాలా చాలా బెటర్ ఉంది, ఆసమ్ ఉంది. సో దిస్ ఈజ్ వాటర్ మిలన్ పీటర్ సలాడ్. ఆసమ్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తినండి. అండ్ మీకు చెప్పాను కదా సింపుల్ సమ్మర్ డ్రింక్ అని, అది కూడా చూపిస్తా. సో ఈ సమ్మర్ డ్రింక్కి కావాల్సింది కీరా దోసకాయ, చిన్న అల్లం ముక్క, ఒక గుప్పెడు పుదీనాకులు, ఒక టీ స్పూన్ నానబెట్టిన చియా సీడ్స్ అనమాట. జస్ట్ ఈ 3 మనం ఫస్ట్ మిక్సీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం చియా సీడ్స్ అనేది యాడ్ చేసుకుంటాము. నేనైతే ఇలాంటి జ్యూసెస్ అన్నీ పల్చటి క్లాత్లో వడకట్టుకుంటాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ కలుపుకొని తాగేయడమే. టడాంగ్, నా జ్యూస్ రెడీ. బా, చాలా కూలింగ్ అనమాట ఈ డ్రింక్ అనేది. చాలా సింపుల్, చూసారు కదా, జస్ట్ 5 minutes ఆఫ్ మ్యాటర్ అంతే. చాలా హెల్దీ కూడా, కాబట్టి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నా స్టైల్లో ఏదో గార్నిషింగ్ లాంటిది చేశాను. బాగుందనా? నిజం బాగుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. Love you guys. Take care. Bye bye.